హాయ్! హలో! వెల్కమ్ టు సావరీ మూమెంట్స్. ఈరోజు మనం చేసుకోబోయేది ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ శనగపప్పు. ముందుగా ప్యాన్‌లో ఆవాలు, ఇంకా జీలకర్ర, శనగపప్పును వేసి చక్కగా చితిలించుకోవాలి. ఇలా చితిలేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ఇంగువ, ఇంకా పసుపుని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుందాం, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్‌ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. ఒక 2 మినిట్స్ తర్వాతకి మీడియం సైజ్‌లో కట్ చేసుకున్నటువంటి పొట్లకాయని కూడా యాడ్ చేసుకోవచ్చు. సీజన్‌తో ఏం పని లేకుండా ఎప్పుడైనా మనకి ఈజీగా దొరుకుతుందండి పొట్లకాయ. ఒక 2 మినిట్స్ వరకి ఇలా కలుపుకున్నాక మనం టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ ఒక 5 మినిట్స్ వరకి చక్కగా కుక్ చేస్తూ ఉండాలి. ఈ పొట్లకాయ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. మెయిన్‌గా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ డైట్‌లో ఈ పొట్లకాయని యాడ్ చేసుకుంటే అలాంటి ఫ్లక్చుయేషన్స్ కూడా ఏమీ ఉండవు. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాతకి మనం ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపప్పు, ఇంకా పొట్లకాయ ఒక మంచి కాంబినేషన్. ఇంకా మంచి హెల్తీ రెసిపీ కూడా ఇది. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్‌ని యాడ్ చేసుకొని పొట్లకాయలు చక్కగా ఉడికేలాగా హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేయండి. మీ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాతకి పొట్లకాయ అనేది ఉడికింది. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కొబ్బరి పౌడర్‌ని కూడా యాడ్ చేసుకుందాం. కొబ్బరి వల్ల మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అనేది వస్తుంది. అలానే సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాతకి ధనియా పౌడర్ వేసి ఇంకా సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.